పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు ఇప్పుడు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఎలా ఉండదంటారు? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు మేడం గారికి అయితే చాలా బాగుందండి. వంగ గీత గారికి 100% కాన్ఫిడెంట్గా నెగ్గుతారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది లక్ష మెజార్టీ నెగ్గినది అపోహాలండి. అది వాస్తవాలు మాట్లాడుకోవాలండి. ప్రజెంట్ మేడం గారు అయితే గెలుపు కావండి. మెజార్టీ అనేది కూడా మేము 20-30 వేల నుంచి మేము అంచనా వేసుకుంటున్నామండి. మేము మెజార్టీ చూసుకుంటున్నామండి. గెలుపు అంటే పక్కా కావండి వంగ గీత గారికి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకు కాన్ఫిడెంట్ చెప్తున్నామంటే గతంలో కూడా ఆవిడ చాలా పనులు చేసింది. చేయలేని పనులుగా చాలా అభివృద్ధి పనులు కూడా చేసింది. 24 గంటలు మేము ఫోన్ చేయాలి కానీ ఏ టైంలో కూడా వెంటనే రెస్పాండ్ కూడా అవుతుంది. అలాగే జగన్ కూడా మాకు అన్ని విధాలు కూడా అన్ని క్యాస్ట్లో కూడా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాకుండా ప్రతి క్యాస్ట్ కూడా అందరికీ ఒకే విధంగా కూడా చేశారు జగన్ కూడా. అందువల్ల మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వంగ గీత కూడా ఎమ్మెల్యే కూడా అవుతాడు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అని ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? 2019లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారుగా ఇప్పుడు వంగ గీత గారు. అప్పుడు ప్రజారాజ్యంగా ఎమ్మెల్యే నెగ్గినప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్లోకి చేరారండి. కాంగ్రెస్ చేరిన తర్వాత రాజశేఖర్ మరణించిన తర్వాత కొద్ది ఎత్తుగతగా కొన్ని విషయాల వల్ల అది అలా జరిగిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నిలబెట్టిన తర్వాత ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడండి. అయిన తర్వాత వంగ గీత గారు అనేది వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత నెగ్గడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆవిడకి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఆవిడ పిఠాపురం ఎమ్మెల్యే కూడా కాన్ఫిడెంట్గా అవుతుంది 100%. ఇక్కడ చేసిన పనులు ఇక్కడ చాలా పనులు చేసిందండి. రోడ్లు అయితేనే బిల్డింగ్లు చాలా అండి. ఒక ఆరోగ్యశ్రీ అని కొన్ని పనులు అవలేని కూడా ఉంటాయి. కొన్ని మనం మీకు తెలుసు కొన్ని అవలేని ఉంటాయి. అటువంటి కూడా చేసిన పనులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏ మనిషికైనా కొన్ని ఆరోగ్యశ్రీలు అవలేదని ఏది ప్రతిదీ అవిందే ఉంటుందండి. కానీ అటువంటివి కూడా చాలా కూడా చేసిందండి. పవన్ కళ్యాణ్ పిఠాపురం 1,00,000 మెజార్టీతో గెలుస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లు మెజార్టీ గెలుస్తాడని అనుకుంటండి. ఇప్పుడు నేనున్నానండి. నేనంటాను మేడం 1,50,000 ఓట్లు మెజార్టీ నెగ్గుతున్నాను. అక్కడ ఉన్న ఓటింగ్ అంతా 2,10,000 ఓటింగ్లోని 1,00,000 ఓట్లు మెజార్టీ నెగ్గి ఎంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తానండి? అంటే మిగతా వాళ్ళంతా అంత దద్దం లేదండి నెగ్గడానికి. 3 రోజులు ప్రచారానికి వచ్చి 4వ రోజు నేను ఫేవర్ వచ్చింది అనిపోయిన వ్యక్తి ఇక్కడ దేనికి ఉపయోగపడతాడండి? దేనికి ఉపయోగపడతా ఒకసారి ఆలోచించండి. ఆయన కోప అంటేనే మరి వంగ గీత మేడం గారు ఆవిడ కోపే కదండి. ఆడబట్స్ కోప ఉంది. మరి ఆవిడ ఫాలోయింగ్ ఉంటుంది కదండి. ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆవిడకుంటుంది కదా. ఆయన మగ కోప అంటే ఆడబట్స్ కోప ఈయనకుంటుంది కదండి. ఇది ఆవిడ చేసే పిఠాపురం అభివృద్ధి చాలా ఉన్నాయండి. ఇది ఆయన అయితే ఇక్కడైతే పని అవుతుందండి. ఇప్పుడు ముద్రగడ పద్మ గారు కూడా ఇప్పుడు వైసీపీలో చేరడం జరిగింది. ఆయన కూడా ఫాలోయింగ్ ఉందండి. ఆయనది కూడా మేడం గారికి సపోర్ట్ అండి. కాన్ఫిడెన్స్ సపోర్ట్ అండి. మీరు ఎక్కడైనా సర్వే చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ మండలంలో కూడా ఎక్కడైనా సరే 95% కూడా వైసీపీ ఉంటుందండి. కాన్ఫిడెంట్ చెప్తున్నానండి. లేదంటే మీరే సర్వే చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. 95 గ్యారెంటీ ఇస్తున్నాను నేను. మరి ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ జనసేన లేరండి. ఇక్కడ జనసేన అనుకోవడానికండి పవన్ కళ్యాణ్ అనుకుంటే జనసేన లేరండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక సినిమా రిలీజ్ అవుతుందండి. ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా ఎవరు చూస్తారండి? యూత్ చూస్తారండి. ఆ యూతే ఉన్నారండి. ఆ యూత్ అంటే 100% 10 మంది ఉన్నారండి. 90 మంది కూడా వైసీపీ అండి. ఆ 10 మందిలో కొంతమంది ఓట్లు ఉంటాయండి. వాళ్ళు ఓటు చూసుకోరండి. ఆ సినిమా రిలీజ్ అయిందా, ఆ సినిమా చూస్తే లేదా అదే చూసుకుంటారండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఒక సినిమా యాక్టర్ అండి. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి చూడడానికి వెళ్తున్నారు తప్ప ఆయనకి ఏదో ఓట్లు వేస్తారని ఇప్పుడు అనుకోకూడదండి. ఇప్పుడు గతంలోని చాలా మంది వచ్చారండి. ఇప్పుడు అలా ఉంటుందండి. ఇప్పుడు అదే కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన చూడడానికి వెళ్తానండి. ఇప్పుడు ఎక్కడెందుకు పవన్ కళ్యాణ్ వెళ్తే నేనే చూడడానికి వెళ్తానండి. అలా నేను ఓటు వేస్తానండి. వేసారు కదండి. ఇప్పుడు సినిమా హీరో ఉంటారండి. హీరోలు వస్తారు చూడడానికి వెళ్తారండి. అంత చూసినంత వరకు తప్ప ఓట్లు వేయరండి. సమస్య లేదండి. మరి జగ్గుబాయ్ జగన్ ఎంత బ్రతికెంత అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఏంటంటే తెలిసి తెలియక ఏవో మాట్లాడుతున్నాను. జగన్ దగ్గర మాట్లాడి ఎంత అయినా అసలు గవర్నమెంట్లో పని చేయడండి. ఒక వ్యక్తిని కింద పరిచేంత వ్యక్తి కాదండి ఆయన. ఒక మాట్లాడేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అండి. ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలండి. తెలిసి తెలియని మాట్లాడుతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని నీకు నేను మంచి చేసుంటే నన్ను ఆశీర్వదించండి అన్నాడు. నీకు మంచి చేసుంటే ఆశీర్వదించండి అన్నాడు. ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి పొందారండి. ప్రతి కుటుంబానికి మీరు అడగండి. ఏ కుటుంబాన్ని అడిగినా సరే ఎవరిని అడిగినా చెప్తారండి. ఇప్పుడు నేను ఉన్నానండి. 5 ఇయర్స్కి నాకు 3,50,000 వచ్చిందండి. నాకు గత ప్రభుత్వంలోనండి టీడీపీ ప్రభుత్వంలో సబ్సిడీ మీద నేను నెట్ వస్తే
టీడీపీ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేస్తారండి. వచ్చిన పేరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూడలేదండి. నాకు ఓటు వేయలేని వ్యక్తులు కూడా లబ్ధి పొందారండి. జగన్ అదే చెప్పాడండి. మనకు ఓటు వేయలేని వ్యక్తులు కూడా మేలు చేయమన్నాడండి. రాత్రి 12 గంటలు చేసిన కానీ మేడం గారు అంటే ఇంకో విషయం కూడా చెప్తానండి. ఏ టైంలోనే సరే అర్ధరేతుడు కాదండి, మనిషికి ఎవరికైనా బాగోపోనా ఏదైనా విషయం జరిగినా సరే వెంటనే ఇమీడియట్లో రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లో వచ్చేస్తారు.